వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. ఇటీవల తెలంగాణ హైకోర్టు భార్యాభర్తల మధ్య కాల్ రికార్డ్స్ చెల్లవని చెప్పింది. అంతకుముందేమో సుప్రీంకోర్టు చెల్లుతుంది అని చెప్పింది. ఏంటి కన్ఫ్యూజన్? అసలు ఇప్పటికి కాల్ రికార్డ్స్ చెల్లుతాయా చెల్లయా ఏంటి? రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న గారు మనకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే డైవర్స్ కేసులకు సంబంధించి భార్యాభర్తల మధ్యలో కాల్ రికార్డింగ్ చేసుకుంటే ఓకే దాన్ని సాక్ష్యం కింద పరిగణలోకి తీసుకోవచ్చు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తం చేస్తూ ఏం చెప్పిందంటే ఏంటంటే వాళ్ళు ఒకరి కాళ్ళు ఒకరు రికార్డింగ్ చేసుకునే స్థాయికి వచ్చారు అంటే ఇక వాళ్ళ మధ్యలో నమ్మకాలు లేనట్టే కదా. ఇక నమ్మకాలు లేనప్పుడు మాత్రమే కాల్ రికార్డింగ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని మనం సాక్ష్యం కింద పరిగణించవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఓకే, రీసెంట్గా మన తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది ఏంటంటే మనం ఒక వ్యక్తి యొక్క పర్మిషన్ తీసుకోకుండా అతనికి కాల్స్ రికార్డ్ చేయడం అనేది చట్టరీత్యా భావ్యం కాదు, కాబట్టి మేము కాల్ రికార్డింగ్స్ తీసుకోము, దాన్ని సాక్ష్యం కింద పరిగణించలేము అనేది చెప్పింది. ఇది జనరల్గా ఉన్నది. ఒకటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఒకటి తెలంగాణ జడ్జిమెంట్ ఉంది. ఓకే, సో జనరల్ రూల్ ఏంటి అంటే మనం జనరల్గా మనకు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 కింద రైట్ టు ప్రైవసీ అంటే ఒక వ్యక్తి యొక్క ప్రైవసీని లీగల్గా ఉండే చర్యలు చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రైవసీని కాపాడడం అనేది మనకు ఆర్టికల్ 21 కింద ఈ భారతదేశంలో నివసించే ప్రతి పౌరురాలకు ఎవరికైనా ఈ భారతదేశంలో పట్ల ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ అనుకో, ఏజ్ అనుకో, ఈ క్యాస్ట్, రిలీజియన్, వాట్ ఎవర్ ఇట్ మేబీ లేకుండా ఆర్టికల్ 21 కింద ప్రైవసీ ఉంటుంది మనకు. ఓకే, సో ఆర్టికల్ 21 ప్రైవసీ కింద ఏంటంటే మనము కాల్స్ ని రికార్డ్ చేయడానికి లేదు. ఓకే, అదొక సైడు. ఓకే, తర్వాత మనకు ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అండ్ ద లాలో ఉంటుంది. అంటే ఏంటంటే కొన్ని బంధాలను రికార్డ్ చేయడానికి లేదు, కొన్ని బంధాలు రికార్డ్ చేయడానికి లేదు. ఆ బంధాలు రికార్డ్ చేస్తే దాంట్లో ఉన్న బ్యూటీ వెళ్ళిపోతుంది. ఇక ప్రతిదీ రికార్డ్ చేసుకునే మీనే పెడతారు తప్ప ఇప్పుడు మనం కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి కాబట్టి ఆ బంధాలు రికార్డ్ చేయడానికి లేదు. దాంట్లో భార్యాభర్తల బంధం కావచ్చు, తల్లి కొడుకుల బంధమో, తల్లి కూతుర్ల బంధమో, తర్వాత అడ్వకేట్ క్లయింట్ రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే డాక్టర్ క్లయింట్ రిలేషన్షిప్ కావచ్చు, ఇవి కంపల్సరీ సీక్రెసీగా పెట్టాల్సిన అంశాలు ఉంటాయి. వీటిని రికార్డులు చేసి సాక్ష్యాల కింద పరిగణించట్లేదు అనేది ఇంకో సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు దేశంలో మారుతున్న చట్టాలకు అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క జడ్జిమెంట్ అంటే కాల్ రికార్డ్స్ పరిగణించవచ్చు, కాల్ రికార్డ్స్ పరిగణించలేమో భార్యాభర్తల మధ్యలో అనేది ఇది చాలా హాట్ టాపిక్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకు హాట్ టాపిక్ అంటే ఏంటంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూలలో జనరల్గా ఎవిడెన్స్ ఉండదు. అర్థమైందా? ఎవిడెన్స్ అంటే ఇప్పుడు మనం ప్రతిదీ ఒక ఎవిడెన్స్ పెట్టుకొని చెయ్యం. ఓకే, ఏదైనా సరే అది ఒక 4 గోడల మధ్యలో ఒక భార్యాభర్త మధ్యలో కానీ లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యలో కానీ జరుగుతుంటది. కుటుంబ సభ్యులకు వచ్చాక ఏమవుతుంది? ఇంట్రెస్టెడ్ పార్టీస్ అంటారు. కుటుంబ సభ్యుల్ని ఇంట్రెస్టెడ్ పార్టీస్ అంటారు. ఇంట్రెస్టెడ్ పార్టీస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అనుకో, అమ్మాయి కుటుంబ సభ్యులు అంటే ఎవరి సైడ్ మాట్లాడతారు? అమ్మాయి తప్పు చేసిన ఒప్పు చేసిన అమ్మాయి సైడే మాట్లాడతారు. అబ్బాయి అనుకో, అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి సైడే మాట్లాడతారు. దాన్ని ఇంట్రెస్టెడ్ పార్టీస్ అంటారు. సో ఈ ఇంట్రెస్టెడ్ పార్టీస్ లేదా ఇద్దరు కుటుంబ సభ్యులు 4 గోడల మధ్యలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్కి మనము ఎవిడెన్స్ ఉండదు. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే అమ్మ ఎవిడెన్స్ లేదు కదా, ఇవాళ నా భార్య తిట్టింది, ఏం చేయాలి, నేను రికార్డ్ చేయాలి అనే ఒక కొత్త కాన్సెప్ట్కి వచ్చేసింది. అంటే రికార్డ్ అంటే నేను ప్రతిదీ ఒక సాక్ష్యం సృష్టించుకుంటే ఎదుటి వ్యక్తికి చెప్పడానికి చాలా ఈజీ అవుతుంది. ఒకసారి నన్ను తిట్టింది చూడండి సార్, ఎట్లా తిడుతుందో అని చెప్పడానికి ఈజీ అవుతుంది. తిట్టింది ఎవరైనా జనరల్గా నా భార్యను తిట్టింది సార్ అని అనుకో, ప్రూఫ్ ఏంది అంటారు కదా. సో కామన్ వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రతిదీ ఇప్పుడున్న సమాజంలో మనకు టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎక్కడున్నా సరే ఈ ప్రపంచంలో ఒక విషయాన్ని రికార్డ్ చేసో మనం ఇమీడియట్లీ పంపగలుగుతాం. కాబట్టి రేపు ఒక పోలీస్ కేసులైనా ఇంకేమైనా రేపేమైనా జరిగితే మనకు సాక్ష్యాలు ఉండాలి కదా అని చెప్పేసి రికార్డింగ్ సిస్టమ్ అనేది ఎక్కువ ప్రాసెస్ జరుగుతున్నది. ఓకే, కాబట్టి ఫైనల్ గా ఏంది అంటే ఒక వ్యక్తి అంటే ఒక భార్యాభర్తల మధ్యలో కాల్స్ రికార్డింగ్స్ చెల్తాయా చెల్లవా అనేది రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. అవి ఎట్లా సేకరించినాము, ఎప్పుడు సేకరించినాము, ఎందుకు సేకరించినాము, ఆ సేకరించడం వల్ల ఎదుటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిందా కలగలేదా, దాన్ని కోర్టులో ప్రవేశపెట్టచ్చా, ప్రవేశపెడితే
మనం ఏ విధంగా ప్రవేశపెట్టాలా, 65B సర్టిఫికేట్తో పాటు ఒరిజినల్ డివైస్ ప్రవేశపెట్టాలనా లేకపోతే ఒరిజినల్ కాకుండా ప్రవేశపెట్టాలని ఈ రకరకాల అంశాల మీద ఒక కాల్ రికార్డింగ్ అనేది వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అనేది ఆధారపడుతుంది తప్ప ఖచ్చితంగా చెప్పాలంటే అది కేస్ టు కేసే ఉంటుంది. ఓకే, ఏ కేసులో కాల్ రికార్డింగ్ వ్యాలిడ్ అవుతుంది, ఏ కేసులో కాల్ రికార్డింగ్ వ్యాలిడ్ కాదు అనేది డిపెండ్ అపాన్ ద కేసే. కాబట్టి మన ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ లేకపోతే సుప్రీంకోర్టు చెప్పిన అభిప్రాయం కావచ్చు లేదా తెలంగాణ హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్ కావచ్చు, ఈ రెండు మనం తప్ప అనలేము ఎప్పుడు. అందుకని చాలా సందర్భాల్లో ఏం చెప్తా అంటే చట్టం అనేది ఎప్పుడు కూడా లా ఇస్ లైక్ అమీబా, కీప్ చేంజింగ్ అవుతుంటది, పర్సన్ బట్టి దీన్ని బట్టి చేంజింగ్ అవుతుంటది. కాబట్టి చాలా మటుకు అందరూ ఏమనుకుంటారంటే చట్టం ఇట్లనే ఉంటది కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఒక చట్టాన్ని మనము లేకపోతే ఒక రూల్ ని చెప్పాలి అంటే ఏంటంటే ఆ కేసులో ఉన్న తీవ్రతను బట్టి చెప్పాలి. అయితే ఇప్పుడు అంటే తెలంగాణ కోర్టు చెప్పింది లేదంటే ఢిల్లీ కోర్టు చెప్పింది కాదు, అంటే సుప్రీం కోర్టు చెప్పింది కాదు. అంటే ఒకవేళ ఇలాంటి మ్యారేజ్ డిస్ప్యూట్స్, పెళ్లిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వివాహ బంధంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇవి ఎవిడెన్స్ గా తీసి పెట్టుకుంటారు కాబట్టి, అంటే తీసి పెట్టుకోవడం బెస్ట్ అంటారా లేకపోతే ఏమంటారు? ఇప్పుడు తీసి పెట్టుకోవటం, ఇప్పుడు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో ఉన్న భార్యాభర్తలు ఈ కాల్ రికార్డింగ్స్ ఎవిడెన్స్ తీసి పెట్టుకోవటం బెటర్ అంటారా కాదంటారా అని మీరు అడుగుతారు. నేను ఒక అభిప్రాయం చెప్తా, అయినా కూడా ఎవరు ఆగరు. ఎవరి కాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. కాబట్టి వాళ్ళని అది చేసుకునివ్వండి. మన దగ్గరికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది, ఇన్వాలిడ్ అవుతుంది అని వచ్చేద్దాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.